ఫైనల్ దగ్గర గొడవపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆర్టీసీ బస్సులపై దాడిని తీవ్రంగా పరిగణించారు. సజ్జనార్ దాడి చేసిన వారిపై జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇదేం అభిమానం, ఇదేం పిచ్చి చేష్టలంటూ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఆర్టీసీ బస్సులపై దాడి చేసి 6 బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సులపై దాడి అంటే సమాజంపై దాడి చేసినట్టు సజ్జనార్ వ్యాఖ్యానించారు. ఒక్కసారి సజ్జనార్ ట్వీట్లో ఏం చెప్పారో చూద్దాం. ఇదేం అభిమానం. బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దాలు 6 ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదంటూ ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టే అంటూ ఇలాంటి ఘటనలు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదంటూ సజ్జనార్ వ్యాఖ్యానించారు. ఇక టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ సజ్జనార్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, నిన్న బిగ్ బాస్ 7 ముగింపు సందర్భంగా ఫ్యాన్స్ చేసిన హంగామా పట్ల ఆర్టీసీ ఎండీ చాలా సీరియస్ అయ్యారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేయడంపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆయన ట్వీట్ కూడా చేశారు. ఫ్యాన్స్పై చాలా సీరియస్ అయ్యారు. ఇది సమాజంపై దాడి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. సో ఎలాంటి చర్చ సాగుతుంది దీనిపై? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి పెట్రిషియా? టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం అభిమానం అని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నిన్న కామన్ మ్యాన్గా బిగ్ బాస్ 7లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అవ్వడం జరిగింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్లో విధ్వంసం సృష్టించిందని చెప్పొచ్చు. బయట ఎవరైతే కంటెస్టెంట్స్ మరియు టీఎస్ఆర్టీసీ బస్సెస్లను పూర్తి విధంగా ధ్వంసం చేశారు, అద్దాలని పగలగొట్టే ప్రయత్నం చేశారు. కొన్ని తీవ్రంగా ఇవన్నీ ఖండిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్టీసీ ఆఫీసర్స్ అందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సెస్ మీదనే కాదు, కంటెస్టెంట్స్ పైన కూడా వీళ్ళు దుర్భాషలు ఆడడం వల్ల కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మరికొంతమంది మాత్రం ఇది పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసింది కాదు, ఇది కావాలని కుట్ర, అతని పేరు పాడు చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ నిన్న రాత్రి ఆదివారం 6 o'clock ఈవినింగ్ మాత్రం విధ్వంసం సృష్టించారు. సుమారుగా 200 మంది కలిసి కంటెస్టెంట్ల మీద మరియు ఆర్టీసీ బస్సుల మీద దాడి చేశారు. టీఎస్ఆర్టీసీ ఎండీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం అభిమానము, ఇది సొసైటీకి ఏమాత్రం కరెక్ట్ కాదు. టీఎస్ఆర్టీసీ బస్సెస్ల మీద దాడి చేయడం అంటే ప్రజల మీద దాడి చేయడం, ఇదంతా ప్రజల ఆస్తి, అభిమానం ఉండాలి కానీ ఇట్లా విచక్షణ రహితంగా ప్రవర్తించడం చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు అని అతను చెప్పడం కూడా జరిగింది. రైట్, అయితే పిఎస్లో ప్రస్తుతానికి ఫిర్యాదు చేశారు. దీనిపై మరి పోలీసు అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీరియస్గా తీసుకోబోతున్నా ఆర్టీసీ? ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. ఎవరు ఏంటి అనేది, ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి సీసీటీవీ ఆధారంగా అక్కడ విచారించడం కూడా జరుగుతుంది. మనకి ఇవాళ సాయంత్రం వరకు అసలు ఎవరు చేశారు, ఇది కావాలనే చేశారా లేదంటే ఇది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సేనా లేకపోతే ఇది కుట్ర, దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా అనేది పూర్తి విధంగా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రిషియా, బిగ్ బాస్ నిర్వాహకులు ఏమైనా స్పందించారా? ఇంత పెద్ద గొడవ జరిగింది బయట, దీనికి సంబంధించి బిగ్ బాస్ నిర్వాహకులు ఏమైనా స్పందించారా ఈ గొడవకు సంబంధించి? ఆశ్చర్యం అనే చెప్పొచ్చు. అంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ బిగ్ బాస్ టీమ్ది, ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఏ విధంగా అయితే స్పందించలేరు. టైటిల్ కొట్టామా, అయిపోయిందా, నిన్నటి ఈవెంట్ అయిపోయింది కదా అని వాళ్ళు అనుకుంటున్నారా? కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా మేనేజ్మెంట్ నుంచి ఒక ట్వీటే కానీ లేకపోతే ఒఫీషియల్గా నోటీసే కానీ ఏది కూడా వాళ్ళు స్పందించే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ నిన్న మాత్రం బీభత్సం సృష్టించారు అక్కడున్న ప్రజలను మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత నిన్న ఫ్యాన్స్ హంగామా చేశారు. ఫినాలే సందర్భంగా కృష్ణానగర్ రోడ్లపై ఫ్యాన్స్
అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కొంతమంది కంటెస్టెంట్లపై కూడా దాడికి దిగారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్లో